హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ప్రాజెక్ట్ కోసం నేను 2 ఇంజెక్షన్ సిరంజిలు తీసుకుంటున్నాను. ఇంకా సెలైన్ బాటిల్ పైప్ ఒకటి తీసుకున్నాను. ఇవేం మనకు అవసరం లేదండి, పైప్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇవి జాయిన్ చేసుకోవడం కోసం ఇక్కడ ఎల్లో కలర్ది ఎండ్ అనేది వచ్చింది కదా, దీంతో జాయిన్ చేసుకోవాలి. అది కొంచెం ఎలాస్టిక్గా ఉండడం వల్ల టైట్గా పడుతుంది. ఒక్కొక్క దానికి ఒకటే వస్తాయి. అటువంటప్పుడు దాన్ని కట్ చేసుకొని ఇలా రెండిటి కింద చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పైప్తో ఇలా 2 సిరంజిల్ని మనం జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసుకోండి. ఎక్కడ లీకేజ్ అనేది లేకుండా టైట్గా ఉండాలి. ఇప్పుడు కార్డ్బోర్డ్స్ తీసుకుంటున్నాను. ఇవి చాలా పలుచగా ఉండడం వల్ల ఇలా రోల్ చేసుకోవడానికి అవుతుంది. లేదనుకుంటే మీ దగ్గర రోల్స్ ఉన్నా పర్లేదు, రోల్ తీసుకోవచ్చు. అది కూడా లేకపోతే క్యాలెండర్ ఇటువంటివి ఉంటాయి కదా, వాటిని రోల్ చేసుకొని ఇలా పైప్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఒకటి పెద్దగా, మిగతా 2 ఈక్వల్గా చిన్నగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వైట్ కలర్ పేపర్తో కవర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఇటువంటి వెడ్డింగ్ కార్డ్స్ కానీ లేదంటే ఇలా పలుచగా ఉండే కార్డ్బోర్డ్ని కానీ తీసుకొని వాటిని ఇలా హాఫ్ సర్కిల్స్లా కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకటి పెద్ద సైజులో మిగతా 2 చిన్నగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పైన జాయిన్ చేసుకోవాలి. కార్డ్బోర్డ్కి ఇలా 3టికి పైన అటాచ్ చేసుకోవాలి. మీరు ఫెవికాల్ కానీ గ్లూగన్ కానీ యూజ్ చేయొచ్చు. గ్లూగన్ అయితే తొందరగా అతుక్కుంటాయి. అదేవిధంగా పైన ఎలా రెడీ చేసామో అదేవిధంగా తయారు చేసుకొని కింద వైపు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చిన్న కార్డ్బోర్డ్ పీసులు తీసుకొని ఈ 3టిని అటాచ్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లో ఉన్న రాకెట్ కొంచెం పైన ఉండేటట్టుగా ఇలా అటాచ్ చేసుకోవాలి. మీరు ఇంకా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోవచ్చు, కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వైట్ కలర్లో ఉంచుకుంటున్నాను. పేపర్ పైన ఇండియా ఫ్లాగ్ డ్రా చేసుకొని పైన అతికించేసుకోవాలి. లేదు మీ దగ్గర స్టిక్కర్స్ ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను నేమ్స్తో డెకరేట్ చేశాను. ఇప్పుడు మరొక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. స్వీట్ బాక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని పైన ఏం కనిపించకుండా ఇలా పేపర్తో కవర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కింద వైపు ఎలా ఉన్నా పర్లేదు, పై వైపున పేపర్తో కవర్ చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు ఇలా కార్డ్బోర్డ్ని అటాచ్ చేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్కి గ్లూ అప్లై చేసుకొని మనం సిరంజిలు ముందుగా జాయిన్ చేసుకున్నాం కదా, ఒక సిరంజిని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సిరంజ్ ఎక్కడ కనిపించకుండా 4 వైపులా కార్డ్బోర్డ్ పీసులతో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు సిరంజికి పైన గ్లూ అప్లై చేసుకొని ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ని అటాచ్ చేసుకోండి. ఈ కార్డ్బోర్డ్కి మనం రాకెట్స్ని జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ 3టికి గ్లూ అప్లై చేసుకుని ఇలా కార్డ్బోర్డ్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాకెట్ని మనం సిరంజికి పైన అటాచ్ చేసిన కార్డ్బోర్డ్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఈ సిరంజికి అతికించిన కార్డ్బోర్డ్కి మాత్రమే ఇది అతుక్కోవాలి, కింద వాటికి జాయిన్ చేయకూడదు. ఇప్పుడు మరొక వైపు ఉన్న సిరంజిలో వాటర్ పోసుకొని మనం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే రాకెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. వెనక్కి లాగినప్పుడు కిందకి వెళ్తుంది, ముందుకి ప్రెస్ చేసినప్పుడు పైకి వెళ్తుంది.